కాబట్టి ప్రభువును అప్పగించడానికి వచ్చి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసుక్రీస్తునికి వాళ్ళకి ఆనవాళ్ళు చెప్పుకొని వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటే ప్రభు ఇస్కరియోతు యోధాని, ద్రోహి, నమ్మక ద్రోహి, నిన్ను ఎంత నమ్మానురా, నా వెంటే ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తావా అని ఏం మాట్లాడలేదండి. పైగా ఏమని పిలుస్తున్నాడు చూడండి ప్రభు యోధాని. ఏమని పిలుస్తున్నాడండి? చెలికాడా, మై డియర్ ఫ్రెండ్. చెలికాడా అంటే స్నేహితుడా అని. ఎవరినంటున్నాడు? స్నేహితుడా అని ఎవరినంటున్నాడు? ఆయన్ని అప్పగించడానికి వచ్చిన వాణ్ణి. ఎంత ద్రోహం అండి! నిన్న మొన్నటి వరకు ఆ ప్రభు వెనకాల తిరిగాడు, ఆ ప్రభునే ప్రభువా ప్రభువా అని పిలిచాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన ప్రేమను చూశాడు, ఆయన పెడితే తిన్నాడు. అలాంటి వాడు 30 వెండి నాణ్యాల కోసం ఆశపడి అప్పగించడానికి సిద్ధపడి యేసు ప్రభును ముద్దు పెట్టుకుంటే ప్రభు ఎవడో తెలుసండి? చెలికాడా. ఆ పిలుపు చూడండి.